ఫైనల్ గా నేను సెలెక్ట్ అయిపోయినా. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ కి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అక్క. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. వదిలేసిపోయినాక తెలుస్తుంది. నన్ను మీరు బిగ్ బాస్లో చూడాలి అనుకున్నారు కదా, అయితే నేను బిగ్ బాస్కి వెళ్తున్నా. అయితే కానీ ఒక కండిషన్తో, చాలా కండిషన్స్ పెట్టిన వాళ్ళకి. ఆ కండిషన్స్తో నేను బిగ్ బాస్కి వెళ్తున్నా. సరే, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా నేను, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. అంటే మీరు అనుకోవచ్చు, ఏందక్క ఎక్కడికి వెళ్ళనని చెప్పినావు కదా, బిగ్ బాస్కి వెళ్ళనని చెప్పినావు కదా, మళ్ళీ ఏంది ఇది అని. అంటే ఆఫర్ వచ్చింది, మెయిల్ చేసిరు, నేను చెప్పిన కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకున్నా. ఫైనల్గా నేను సెలెక్ట్ అయిపోయినా, బిగ్ బాస్కి వెళ్తున్నా ఇప్పుడు ఫైనల్గా. అయితే మా ఇంట్లో వాళ్ళకి కూడా కాల్ చేద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం ఫస్ట్. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ ఎవరికి చేద్దామంటే, అమ్మమ్మ ఎప్పటి నుంచో బిగ్ బాస్ చూస్తూనే ఉంటుంది. చిట్టి తల్లి నా కడుపులో ఉన్నప్పుడు నేను అలవాటు చేసిన అమ్మమ్మకి బిగ్ బాస్ చూడడం. ఇంకా అప్పటి నుంచి ఎవ్రీ సీజన్ చూస్తూనే ఉంటుంది. ఫస్ట్ అమ్మమ్మతోనే స్టార్ట్ చేద్దాం మనము, తర్వాత ఒక్కొక్కరికి కాల్ చేద్దాం. ఎట్లా రియాక్ట్ అవుతారు, వెళ్ళాలా వద్దా అనేది ఫస్ట్ కనుక్కుందాం మనం. నెంబర్ అయితే రాదు కదా, అమ్మ అని సేవ్ చేసుకున్నా నేను. ఎప్పుడు బాధపడుతుంటుంది, నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, నాకు ఫోన్ చేయరు అని చెప్పి. ఇప్పుడు నాకు తెలిసి పడుకుందేమో అన్ని పనులు చేసుకొని. కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేదు. ఎప్పుడైనా సరే అమ్మమ్మ ఫస్ట్ కాల్ అస్సలు లిఫ్ట్ చేయదు. అమ్మమ్మ ఎక్కడో ఉంటుంది, ఆ ఫోన్ ఎక్కడో ఉంటుంది. కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయదు. ఆమె కాల్ చేసినప్పుడు మేము లిఫ్ట్ చేయకపోతే ఫుల్ బాధపడి అందరికీ చెప్తుంది. ఇంకోసారి కాల్ చేద్దాం. అయితే ఇంకా అంటది, రాఖీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని ఆ రోజు మొత్తం అందరికీ కాల్ చేసి చెప్తుంది. ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఉంది కదా, నేను కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మమ్మకి మిస్ కాల్ చూడడం రాదు. కాల్ చేస్తే ఎప్పుడు చేసినావు, నాకేం తెలుసు, నేను చూడలేదు అని అంటది. సరేలే, మళ్ళీ ఇంకోసారి. అదెందుకు పెడుతున్నావు? నేను పెట్టలేదు, అది వచ్చేసింది, అది తీస్తే. సరే, ఇప్పుడు అమ్మమ్మ పోనీ, ఇంకెవరికి చేద్దాం? చిన్న మామ, చిన్న నుంచి పెద్ద వద్దాం. సరేనా, చిన్న మామకి కాల్ చేద్దాం ఫస్ట్. చిన్న, ఏం చేస్తున్నావు? అదే ఇప్పుడు అందరిది ఒపీనియన్ తెలుసుకుందాం అనేసి అనుకుంటున్నా. బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది చిన్న, అందుకే ఇక మళ్ళీ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి ఏమంటారు అని. విజ్జి ఏమో వద్దంటుండు, నాకు కూడా వద్దనే అనిపిస్తుంది. ఇక నేను ఫస్ట్ నుంచి వద్దంటుండు, విజ్జి కూడా వద్దంటుండు. పోతే మళ్ళీ దాంట్లో పోతే అందరూ ఏమో ఎక్కడ లేనివన్నీ మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ అన్నట్టు అంతా. నెగిటివ్ అంటే ఏమో వాళ్ళు ఉండి గొడవలు పడితేనేమో నెగిటివ్ అయిపోతాం, మంచిగా ఉంటేనేమో మళ్ళీ ఓట్లు అయ్యారు. కానీ నెగిటివ్ అయి బయటకు వస్తానేమో అని. అవునమ్మా, అవును, కరెక్ట్. సరే చిన్న, తిన్నారా? పోయిరా పిల్లలు స్కూల్కి? అంటే మెయిల్ వచ్చింది ఇట్లా వస్తారా అని చెప్పి. అయితే ఇంకా మిమ్మల్ని అడిగిన తర్వాత ఏదైనా ఆన్సర్ చేద్దాంలే వాళ్ళకి అని. అవును చిన్న. సరే చిన్న, సరే చిన్న. చందన్ మామ అయితే మా చిన్న మామ పాజిటివ్గానే చెప్పిండు. అంటే నిజం చెప్పాలంటే
బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామే, ఇంకా మంచి ఆఫర్స్ రావాలి అనే వాళ్ళకి అది బెస్ట్. కానీ నాలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇంట్లో ఒక హౌస్ వైఫ్ నేను వీడియోస్ చేసుకుంటూ ఉండేదాన్ని. నా చిట్టి తల్లికి స్కూల్కి పంపించి రెగ్యులర్గా ఆమెకి అంటే ఒక పేరెంట్ దాంట్లోనే ఉన్న పేరెంటింగ్లోనే ఉన్నా నేను తప్ప ఆ ఫీల్డ్లో వెళ్ళాలి అని నేను అనుకోలేదు. సరే ఆఫర్ వచ్చింది కాబట్టి చూద్దాం. తర్వాత మా చిన్న మామని అక్క మా చిన్న పిన్ని పక్క పదపిన్ని పక్క ప్రాంక్ అంటది. హే జోక్ చేస్తున్నావు ప్రాంక్. ప్రాంక్ చేసి 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 నిజం చెప్తే కూడా నమ్మేటట్టు లేరు ఇప్పుడు. స్కూల్లో ఉందో ఏమో మరి. మా పిన్ని అంగన్వాడీ టీచరా. అక్క చెప్పవే. ఏడున్నావు అక్క? స్కూల్లో ఉన్నా. కళ నెరవేరిందే. ఎందుకే? బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అక్క. అవునా? ఇంకా జోరే ఉంది కదా. కానీ విజయం ఏమొద్దు ఏమొద్దు అని అంటుండు. పోయిరా అదే ఉట్టి అట్లా పోయిరా చూసేది ఏం చేస్తావు ఇంకా ఆఫర్ వచ్చిన తర్వాత. అవును అదే నేను అదే అనుకుంటున్నా. పోతే కొంత ఇంకా ఇంకా ఎక్కువ మందికి తెలుస్తాం కదా. అవునవును మొత్తం తెలుసు. మనమైతే ఎవరికి చెడు చెయ్యం, అందరికి మంచి చేస్తాం. మనం ఎందుకు నెగిటివ్ అయ్యి వస్తాం చెప్పు. అవును కాబట్టి పోయిరా ఏం కాదు. ఇక బిగ్ బాస్ సాయి ప్రసన్న అంటారు అప్పుడు. జాతర సాయి ప్రసన్న మర్చిపోతారు. బిగ్ బాస్ సాయి ప్రసన్న అంటారు అప్పుడు. అవునవును అదైనా వస్తుంది కదా, ట్యాగ్ అయినా వస్తుంది కదా. అయినా చాలా మందికి ఇస్తురంట వాళ్ళు. అవునవును ఛాన్స్ వచ్చినాక వదులుకోవచ్చునే. అంతే అక్క, నేను అదే అనుకున్నా. మీ అందరు ఒపీనియన్ తెలుసుకొని ఇక సరేలే ఇక మళ్ళీ ఏదో ఒకటి చెప్దాంలే, వాళ్ళకి రిప్లై ఇద్దాంలే అనుకుంటున్నా. మంచిదే, ఎందుకంటే అది ఏం ప్లాట్ఫామ్ చిన్నది అయితే కాదు కదా. అది బిగ్ బాస్ అంటే మొత్తం ఆల్ స్టేట్ వాళ్ళు చూస్తారు చాలా మంది, ఎక్కడెక్కడ చూస్తారు. కాబట్టి సాయి ప్రసన్న ఇప్పటి వరకు ఇక్కడే తెలుస్తుంది. ఇంకా ఎక్కువ తెలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా ఒపీనియన్. అంతే. వెళ్తే వెళ్ళు, ఏం కాదు, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు ఇచ్చేది మంచిదే ఇచ్చారు. మంచి మంచి వాళ్ళు పోతొచ్చి ఈసారి. అంతే అక్క, నేను అదే అనుకుంటున్నా, పోదామని అనుకుంటున్నా. ఏం కాదు, ఛాన్స్ ఏం వదులుకోకు. విజయ్ మాట వినకు ఈసారి. సరే పాపనే ఎవరైనా చూసుకుంటాంలే, మేము ఈ నుండి అయినా పంపించుకుంటాంలే గానీ ఛాన్స్ వస్తే పోయిరా. సరే అక్క. సరే మరి. అమ్మ చిన్న పిన్ని మస్తు పాజిటివ్గా మాట్లాడింది. నిజానికి నిజమే, మనం ఎవరు చెడు చెయ్యము, మంచిగా ఉంటాం. కాబట్టి మనం అంటే వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడి, ఇచ్చిన గేమ్స్ ఆడి, ఇచ్చిన టాస్క్లు ఆడి మనము అంటే అక్కడ గెలిచి సబ్స్క్రైబర్స్ కాదు సారీ జనాలది మనసు గెలుచుకుంటే చాలు, అంతే. పాజిటివ్ నెగిటివ్ అనేది మన బిహేవియర్లో ఉంటుంది. నాకు రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నాది ఇంతే, నా మనస్తత్వం ఇంతే, నా బిహేవియర్, నా యాటిట్యూడ్ ఇంకా నేను ఇట్లే ఉంటా. కాబట్టి మీరు దాంట్లో కూడా 24/7 చూస్తుంటారు. కాబట్టి ఇంకా మీరు ఇంకా 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 నచ్చేస్తాం మీకు నేను. సరే, ఇప్పుడు మా పిన్ని కంటే పెద్ద మా శ్యామ్ మామ, ఇంకో మామ. మా తాతకు కాల్ చేయొచ్చు కానీ బిగ్ బాస్ అంటే ఏందో కూడా తెలియదు మా తాతకి. ఏందే అదే అంటాడు. ఎందుకు మళ్ళీ రిస్క్. తెలుసా కూడా బిగ్ బాస్ తెలియదు. శ్యామా ఏం చేస్తున్నావు? శ్యామా ఫోన్ చేయన్నావు కదా నిన్న నైట్, అందుకే చేస్తున్నా. కాదు శ్యామా, మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, బిగ్ బాస్ కి ఆఫర్ వచ్చింది. నీకే. శ్యామ్ సుందర్, జాటు శ్యామ్ సుందర్ ఎక్కడ ఉంటాడు, మాకు ఆయన నెంబర్ ఇస్తారా, మేము బిగ్ బాస్ కి ఆఫర్ పిలుద్దాం అనుకుంటున్నాము అని అన్నారు. డైరెక్ట్ ప్రైజే. సాయి ప్రసన్న వాళ్ళ పెద్ద మామ మస్తు అందంగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు అని చెప్పి
అయితే నాకే వచ్చింది శ్యామ ఆఫర్. అయితే ఏమంటావు, ఇక అందరు ఇంట్లో అందరు ఒపీనియన్ తెలుసుకుందాం అనేసి అనుకుంటున్నా. పోవాలా వద్దా అని. విజయ్ ఏమో వద్దంటుండు, ఎందుకు మళ్ళీ పాప ఒక్క ఎట్లుంటది అని అనేసి అంటుండు. 3 months. 3 months 90 days 100 days అనుకుంటా ఒక్కసారి. అంతే జమ్మా. సరే శ్యామ, సరే శ్యామ. అమ్మ మా పెద్ద మామ కూడా పాజిటివ్గా మాట్లాడిండు. అంటే నలుగురిలా మనకి కొంచెం రెస్పెక్ట్ ఉండాలి అని మా భాషలో చెప్పిండు. నిజంగా అంటే నేను ఎక్కువ నిన్న నైటే క్లాస్ పెట్టిండు. ఫోన్ ఎవరు కాల్ చేసినా నేను కాల్ లిఫ్ట్ చెయ్య, ఇగ్నోర్ చేసేస్తా. అంటే ఇగ్నోర్ అంటే చూసి కూడా ఇగ్నోర్ చేయడం కాదు. నేను వీడియోస్ తీసేటప్పుడు ఇట్లా కాల్స్ వస్తుంటాయి, నేను దీంట్లోనే వీడియో తీస్తుంటా. వీడియో తీసినప్పుడు కాల్స్ వస్తుంటాయి, లేకపోతే వీడియో చేస్తున్నప్పుడు వేరే ఫోన్లో వీడియో తీసినప్పుడు దీంట్లో కాల్ వస్తే నేను మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది నా బ్రెయిన్, కాబట్టి నేను మాట్లాడాను. మళ్ళీ దాని తర్వాత కాల్ చేద్దాం అనుకుంటే ఎడిటింగ్లో బిజీ అయిపోతా, అట్లా నేను మాట్లాడలేకపోతా. అందుకే నైట్ క్లాస్ వీక్కి నువ్వు ఎంత బిజీ ఉన్నా సరే ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీ ఉన్నా అని చెప్పు, లేకపోతే మాట్లాడు, అంతేగాని నువ్వు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండకు అని చెప్పిండు. అందుకే ఇప్పుడు ఫుల్ ఖుషి అయిపోయిండు నేను కాల్ చేయగానే. ఇప్పుడు మా పెద్ద మామ కంటే పెద్ద మా పిన్ని, 3వ పిన్ని ప్రమిళ పిన్ని. నేను అసలు వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నారు. ప్రమిళ పిన్ని ఇదో ఈ నెంబరో ఆ నెంబరో తెలియదు. ప్రమిళ పిన్ని 2 అని సేవ్ చేసుకోండి నా దగ్గర అనుకుంటా. ఏం చేస్తున్నావు అక్క? ఏం చేస్తున్నావే? నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి. తిన్నావా? ఒక గుడ్ న్యూస్ అక్క, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అక్క. నీ వీడియో కోసం కాదే, అందరు ఒపీనియన్ తీసుకున్నా. కావాలంటే నువ్వు కాల్ కట్ చేసి ఎవరెవరికి ఇచ్చిన నుంచి అందరికి ఒపీనియన్ తెలుసుకొని వస్తున్నా. శంతన్ మామ, శ్యామ్ మామకి, అందరికి. ప్రాంక్ అని చెప్పినా లేదా అడుగు నువ్వు. కాదు బిగ్ బాస్ వాళ్ళు నాకు ఫోన్ చేయరానే, నాకు మెయిల్ పెట్టరా అని చెప్పు. అదే అక్క, అందుకే అందరు ఒపీనియన్. విజయ్ ఏమో వద్దంటుండు. అదే పోవాలా వద్దా అని. ఇంకా వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వలే. ఇంట్లో వాళ్ళందరినీ తెలుసుకొని మన ఇంట్లో మనకు ముఖ్యం కదా అక్క. ఎవరికి చెప్పకుండా నువ్వు అట్లా ఎట్లా రిప్లై చేసినావు, మళ్ళీ నీకో నేను ఒకవేళ వద్దు అని అంటే వద్దని ఎందుకు అన్నావు అని మీరే అంటారు. మళ్ళీ ఒకవేళ చేస్తాను అదే అంతే అక్క. అది అంటే ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ కదా అట్లా అని చెప్పి. 2 రోజుల నుండి కామెంట్ పెడతలేదు. 2 రోజుల నుంచి కామెంటే పెడతలేదు అంట కదా అక్క. అయితే ఇప్పుడే నా చిడితల్లి స్కూల్ నుండి వచ్చింది. చిడితల్లికి కూడా చెప్పేద్దాం ఇప్పుడే. అమ్మా చెప్పాలా? ఏమనుకున్నావు చెప్పు. సర్ప్రైజ్ చెప్పు చెప్పు చెప్పు. సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నావు? గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నావు? సరే అయితే ఫ్రూట్స్ డే అని వాళ్ళ నా చిట్టితల్లి స్కూల్కి వెళ్ళింది. 12:30కే వచ్చేసింది. అంటే సాటర్డే, ఎవ్రీ సాటర్డే హాఫ్ డే ఉంటుంది. ఫ్రూట్స్ తిన్నారా మంచిగా? చెప్పు. అయితే ఒక గుడ్ న్యూస్ చిట్టితల్లికి కూడా చెప్పలేదు. అదేంటంటే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది నాకు. పోవాలా బిగ్ బాస్కి? ప్రాంక్ కాదు, నిజంగా ఆఫర్ వచ్చింది. అందరికి కాల్ చేసి చెప్తున్నా. సరే పోవాలా వద్దా చెప్పు. పోవాలా వద్దా చెప్పు. చెప్పు. ఏంది? ఈరోజా? ఏదో ఒకటా? పోవాలా వద్దా? రండే. సరే రెండిట్లో ఒకటి పట్టుకో. పోవాలి.
పోవాలి అని ఇగో ఇది పోవాలి ఇది వద్దు, పోవాలి అని పట్టుకుంది, నేను పోతా మీరు ఇద్దరు ఉండరు సరేనా? సరే నా చిట్టి తల్లి ఇక ప్రాంక్ అనే పట్టుకుంది కానీ ఆమె నమ్మదు. నేను పోయినాక సూట్ కేసు చదువుకొని పోయినాక బిగ్ బాస్ లాగా అనిపించినాక అప్పుడు కూడా ప్రాంక్ మా అమ్మ వీడియో చేస్తుంది అని అంటుంది. వదిలేసిపోయినాక తెలుస్తుంది. సరేలే నాకు చెమటలు పడుతున్నాయి. అయితే ఇంకా నెక్స్ట్ కాల్ ఎవరికి అంటే మా కలపిన్నికి. లైట్స్ అన్నీ వేసిరా? ఏసీ పెట్టుకుంటే బాగుండు. మనం కలపిన్ని పాపనే పెట్టమన్నది. స్టార్ట్ అయినా అక్క? ఒక గుడ్ న్యూస్ అక్క, బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చిందక్క. అవునక్క, అదే అందుకే అడుగుదామని. విజయ్ ఏమో వద్దంటుండు. నిజంగానే ప్రాంక్ కాదు ఇది. విజయ్ వద్దంటుండక్క. విజయ్ ఏమో నువ్వు నిన్నది ఉండలేక వద్దంటుండు గాని ఎల్లు ఆఫర్ వస్తే ఎందుకు వదులుకోవాలి? అదే అవును కరెక్టే, నాకు అదే అనిపిస్తుంది కానీ మళ్ళీ పాపనే ఇబ్బంది పడుతుందేమో అని. నేను వస్తా కదా, వచ్చి చూసుకుంటాం మేము అందరం కలిసి. 2 రోజులు ఆడ 2 రోజులు ఆడ చూసుకుంటాము. కావాలంటే స్కూల్ పంపించి తీసుకొచ్చేస్తాము ఇంటికి. ఆమె ఎవరి దగ్గర ఇష్టపడితే వాళ్ళ దగ్గర 4 రోజులు ఉంటాం, అయిపోతుంది అంతే. ఆమె ఉంటది కూడా, మధ్య మధ్యలో పిలుస్తారు, పాపకు కూడా పిలిపిస్తారు అంతే. ఇక నువ్వు చెప్తున్నా చెప్పు నాకు. నిజం అక్క, నిజమే. నీకేమనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుందా? మీరేమంటారు? అందరు ఓకే అన్నారు, అందుకే ఇంకా మా మమ్మీ డాడీయే ఉన్నారు కాల్ చేయడానికి, ఇంకెవరు లేరు, అందుకే అందరూ ఓకేనే అంటారు. ఉంది చెప్పన్నా, చెప్పక్క. మళ్ళీ మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ పెడుతున్నావో ఏమో. ఎందుకంటే నాకు ప్రజలకి ముందే నీ సబ్స్క్రైబర్లకు అందరికి మంచి పేరే ఉంది కదా, ఇది కూడా ఆలోచన వచ్చింది ఇప్పుడే నాకు వచ్చిన ఆలోచన. సరే అక్క, అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఇప్పుడు నేనేందో తెలుసు, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా నన్ను చూస్తారు. ఇంకా మనం ఎవరికి చెడు చెయ్యం కదా అక్క. నా గురించి మొత్తం ఇంకా తెలుస్తుంది, అక్క ఇంత మంచిదా అని అనుకుంటారు. ఇంకా మనం ఎవరికి చెడు చెయ్యము, మనము న్యాయం సైడే ఉంటాం, మనం అన్యాయం చెయ్యం. నాకైతే ఒకటి సబ్స్క్రైబర్లకు చెప్పు, మంచిగా చెప్పి లోపల. మమ్మీ నెక్స్ట్. You have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీ. హలో మమ్మీ. రాకి ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను కానీ ఒక గుడ్ న్యూస్. అమ్మ చెప్పవే. ఏంది? అవునే, ఎప్పుడు అదే ఇక అదే ఉంటది. ఇక బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను చెల్లె మాట్లాడుతున్నా. చెల్లెకి కూడా చెప్తా. అయితే ఆఫర్ మెయిల్ పెట్టిరు, అందరికి అడుగుదామని కనుక్కుందామని అనుకుంటున్నాం. విజయ్ ఏమో వద్దంటుండు. అయ్యో, మరి విజయ్ నిర్ణయం, ఇంకా పాప నిర్ణయం, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, పోతావా మరి నీ ఇష్టం. ఏమో నువ్వేం చెప్తావు? నేనైతే ఏమో రాకి, ఇక పోగాని ఇక నాకైతే పోవద్దనే ఉంది నాకు. ఏం పోతావులే, ఏం ఇంట్లో ఉన్నదానుకొని ఇక అడ్జస్ట్ చేసుకోగాని ఇంకా పోయి ఎందుకే అవన్నీ. ఇప్పుడు ఉన్న పేరు చాలు, ఇక అండ్లకు పోయి అంతా ఎందుకు ఇబ్బంది పడ్డట్టుంటది. పాప వదిలిపోవాలంటే కూడా పాప ఒక్క రాత్రి కూడా మా దగ్గర వండుకోదు, మాతోని ఒక పూట అన్నా తినిపిస్తామంటే మాతో తినదు. అట్లాంటిది 3 నెలలు పోయి అందులో ఉండాలంటే కష్టమేగా, వారం ఉన్నా కూడా కష్టమే. పాప ఉండాలిగా ఫస్ట్ మా దగ్గర.
ఆ అవును, మళ్ళీ ఆమె అదురుకుంటది. నైట్ అదురుకుంటది ఆమె. నైట్ ఎవరి దగ్గర మమ్మ అంటది. ఒక 10 నిమిషాలు జరుగుతూనే మమ్మ అంటది. వాష్రూమ్ పోయినా నువ్వే అడిగియాలి, అన్నం తినిపియాలన్నా నువ్వే తినిపియాలి, పడుకోవాలన్నా నీ దగ్గరే పడుకోవాలి. అట్లాంటిది ఉండాలంటే కష్టమే. ఇక నీకు ఎట్లా అనిపిస్తుంది? పోవాలనిపిస్తుందా మరి? నాకేం అనిపిస్తలేదు, ఏమంటే అది మెయిల్ వచ్చింది కదా, ఇంకా ఆడ పోయి మళ్ళీ వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేస్తారంట. అదో పెద్ద ప్రాసెస్ అదంతా. అదే మరి ఇక ఏం పోకులే ఇక. సరే 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 మరి. అయితే మా మమ్మీ ఒక్కతే వద్దు అని చెప్పింది. సరే అందరికీ చేసేసిన కదా, ఇంకా మీకు కూడా చెప్దాం అనుకున్నా. ఫ్యామిలీ రియాక్షన్ అయితే చూసేసారు కదా, మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒక మమ్మీ తప్ప. మమ్మీ ఏం ఆలోచిస్తుందంటే పాప గురించి ఆలోచిస్తుంది. నిజంగా పాప ఎవరి దగ్గర ఉండదు, నా దగ్గరే ఉంటుంది, నా దగ్గరే పడుకుంటుంది, నేను తినిపిస్తేనే తింటుంది, నేనే గడిపియాలి, నేనే తినిపించాలి, అన్నీ నేనే చూసుకోవాలి. అట్లా కనెక్ట్ అయిపోయింది. వాళ్ళ పప్ప లేకపోయినా ఒక 2-3 months అయినా ఉండిపోతుందేమో తప్ప, ఒక 1 year అయినా ఉండిపోతుందేమో. అట్లా అంటే ఎప్పుడు అడగదు ఎప్పుడు వస్తాడు ఏంది అని. కానీ నేను ఒక 1 hour కనిపించకపోతే ఇంకెక్కడ పోయింది, ఏం చేస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అట్లా. నాకు చిడితల్లికి ఉన్న బాండ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఇంకా అంతే. ఫ్యామిలీ రియాక్షన్ అయితే చూసారు కదా. మీకు కూడా నిజం చెప్పేసా, నాకేం మెయిల్ రాలేదు, కానీ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అని తెలుసుకోవాలి అని చెప్పి నేను అనుకున్నా. కానీ నిజంగానే బిగ్ బాస్ నుండి ఆఫర్ వస్తే మాత్రం నేను ఏం వెళ్ళను. నిజంగానే నా పాపను వదిలే నేను ఎక్కడ వెళ్ళను. ఆమె చిన్న ఉంది కాబట్టి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకా ఇల్లే నాకు అన్నీ, ఇదే నా లోకం, ఇదే నా ప్రపంచం, ఎంతే మొత్తం నాకు ఇదే అంతా. ఇక్కడే నేను వీడియోస్ చేసినా ఏం చేసినా నేను ఇంతే, ఇక్కడి వరకే చేస్తాను కాబట్టి ఫ్యామిలీయే నాకు అంతా. అందరూ ఓకే అన్నారు, కానీ ఒక మమ్మీ అట్లా అన్నది కాబట్టి నేను కూడా వద్దనే అనుకున్నా. అంటే వద్దనుకున్నా అంటే ఏం ఆఫర్ రాలేదు, ఒకవేళ వచ్చినా అదే రీజన్ అంతే. ప్రాంక్ చేసినందుకు అంటే మీరు ప్రాంక్ మీ మీద చేసిన, ఫ్యామిలీ మీద చేసిన, ఫ్యామిలీకి ఇప్పటివరకు తెలియదు. ఇంకా వాళ్ళు వీడియో చూసుకున్న తర్వాత వాళ్ళు ప్రాంక్ అవుతారు. అంటే మీరు అడుగుతున్నారు కదా, కామెంట్స్ కూడా ఒకటే పెడుతున్నారు, బిగ్ బాస్ వెళ్తారా వెళ్ళరా, బిగ్ బాస్కి వెళ్తారా వెళ్ళరా అని చెప్పి. అందుకే మీరు పెట్టిన కామెంట్స్కే నా రియాక్షన్, మా ఫ్యామిలీ రియాక్షన్ ఇది, నా ఆన్సర్ ఇది. సో ఇంకా ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినా ఏమొచ్చినా, చిటితల్లి చాలా పెద్దగా అయిపోయాక నన్ను వదిలి ఉన్న తర్వాత అప్పుడు చూద్దాం. ముస్లాం అయిపోయాక బిగ్ బాస్ 50, బిగ్ బాస్ 100 గంగమ్మ లాగా నేను కూడా అప్పుడు వెళ్తా. అప్పుడు కూడా నా మనవరాళ్ళు ఉంటే నేనేం చేయలేను, వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతే నేనేం చేయలేను. ఇంకా అన్ని ఫ్యామిలీ రీజన్స్ అంతే. ఇంకా ఫ్యామిలీ పర్సన్ అని మీరు అంటూ ఉంటారు కదా, నాకు కూడా ఒక ఇంట్లో అమ్మాయిలాగా చూస్తారు కాబట్టి ఇంకా అంతే. ఫ్యామిలీ అమ్మాయిలానే ఉండాలి అనుకుంటున్నా. మరి మా ఇంట్లో వాళ్ళకి కూడా సారీ, వాళ్ళకి కూడా చెప్తావు తెలియాలి. ఇంకెంతమంది చెప్పుకుర్రో ఏమో వాళ్ళు. రేపు పొద్దున వీడియో వచ్చిన తర్వాత అవునా ప్రాంకా అని కాల్స్ వస్తాయి, ఇక నాకు వేసుకుంటారు. సరే ఇంకా బాయ్.